ఓపెన్ టాక్కి స్వాగతం. రాష్ట్రంలో మరొక సరికొత్త పార్టీ రాబోతుంది అనే వార్త ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అయితే రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. మరెవరో కాదు, అందరికీ సుపరిచితమైనటువంటి జేడీ లక్ష్మీనారాయణ కొత్త పార్టీని ఏర్పాటు చేయబోతున్నారు అనే వార్త ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక హాట్ టాపిక్గా మారింది. వాస్తవానికి గతంలో ఎంపీగా పోటీ చేసి ఓటమి చెందిన తర్వాత జనసేన పార్టీ నుంచి కూడా బయటికి రావడం జరిగింది. అంతకుముందు జేడీ లక్ష్మీనారాయణ సిబిఐలో పనిచేసిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి లాంటి అక్రమాస్తుల కేసులు విచారణ సందర్భంగా దూకుడుగా వ్యవహరించిన నేతగా, దూకుడుగా వ్యవహరించిన అధికారిగా ఆయనకైతే కొంత పేరుంది. అప్పుడే జేడీ లక్ష్మీనారాయణ అనే పేరు రాష్ట్ర ప్రజలకు సుపరిచితమైంది. అంతకుముందు ఎవరికి పెద్దగా జేడీ లక్ష్మీనారాయణ అనే వ్యక్తి తెలీదు. అనంతరం తరువాత ఆయన పదవికి రాజీనామా చేసి బయటికి రావడం, తరువాత జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాల పట్ల ఆకర్షితున్నై నేను జనసేన పార్టీలో చేరానని చెప్పి ఆయన అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. పోటీ కూడా చేశారు, తర్వాత ఓటమి చెందడం జరిగింది. తర్వాత రీజన్స్ అయితే మనకి తెలియకపోయినప్పటికీ కూడా జనసేన పార్టీ నుంచి ఆయన స్వచ్ఛందంగా బయటికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత విమర్శలు అయితే ఏమీ చేయలేదు. పార్టీ మీద కానివ్వండి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మీద కానివ్వండి, విమర్శలు అయితే ఏమీ చేయకపోయినప్పటికీ కూడా ఆయన కొన్ని వ్యక్తిగత కారణాలతో బయటకు వచ్చినట్టుగా అయితే అందరూ భావించారు. బట్ 4.5 ఏళ్ల పాటు స్తబ్దిగా ఉన్నటువంటి జేడీ లక్ష్మీనారాయణ ఇప్పుడు ఒక కొత్త పార్టీని ఏర్పాటు చేయబోతున్నారు. ఆ పార్టీ పేరే జై భారత్ అనే వార్త అయితే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. హాట్ టాపిక్గా మారటమే కాదు, రాజకీయ వర్గాల్లో ఒక చర్చాంశంగా మారింది, కలవరంగా కూడా మారింది. ఎందుకనంటే జేడీ లక్ష్మీనారాయణ అనే వ్యక్తి కొద్దో గొప్ప ఫేస్ వాల్యూ ఉన్న వ్యక్తి. అయితే ఎంత ప్రభావం చూపుతాడనే విషయాన్ని పక్కన పెడితే ఖచ్చితంగా కొన్ని ఓట్లను అయితే చీల్చే అవకాశం ఉంటుందనే ఒక అంచనా. కనీసం ప్రతి 100 ఓట్లలో 4-5 ఓట్లు చీల్చినా కానీ అది రాజకీయ పార్టీల మీద ప్రభావం పడవచ్చు. సో ఈ లెక్కను చూసుకున్నా కానీ ఖచ్చితంగా ఏదైనా ఇబ్బందికి గురవుద్దని చెప్పి ఇప్పుడు వర్గాల్లో చర్చ నడుస్తుంది. అయితే ఎందుకు జేడీ లక్ష్మీనారాయణ ఉన్నట్టుండి పార్టీని పెట్టాలనుకుంటున్నారు? గత కొద్ది రోజులుగా ఈ పార్టీకి సంబంధించి ఏర్పాట్లకు సంబంధించి ఆల్రెడీ పూర్తి స్థాయిలో కసరత్తు చేసినట్టుగా అయితే మనకి తెలుస్తుంది. అనేక మంది రాజకీయ నేతలతో పాటు ఎవరైతే కురువృద్ధులు ఉన్నారో వారితో పాటు పారిశ్రామికవేత్తలని, నిపుణులు అందరినీ కూడా, విద్యార్థి సంఘ నాయకుల్ని అందరినీ కూడా సంప్రదించి ఈ పార్టీ ఏర్పాటుపై నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. వీరందరి సమక్షంలోనే అన్ని సమాలోచనలు జరిపిన తర్వాతే పార్టీ పేరును జై భారత్గా పెట్టాలని చెప్పి నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ ఇది కేవలం ప్రాంతీయ పార్టీగా ఉంటుందా లేదా దీన్ని జాతీయ పార్టీగా మారుస్తారా, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎట్ ఏ టైం లాంచ్ చేసే ప్రయత్నం చేస్తారా అనేది కూడా చూడాలి. ఒకవేళ రెండు రాష్ట్రాల్లో అనుకుంటే ఆల్రెడీ తెలంగాణలో ఎన్నికలు అయిపోయాయి. ఎన్నికల సమయంలో ఏం మాట్లాడలేదు. వాస్తవానికి రెండు రాష్ట్రాల్లో ఆయన పార్టీ ఏర్పాటు చేయాలనే ఉద్దేశం ఉండుంటే మన తెలంగాణలో ఎన్నికలకు ముందే ఆయన కొద్దో గొప్ప చేసి ఉండాలి. ఇటీవల కాలంలో బర్రెలెక్క తరపున ఆయన ప్రచారం చేసి ఆవిని గెలిపించే బాధ్యతను కూడా జేడీ లక్ష్మీనారాయణ తీసుకున్నారు. అంటే అలాంటి యువతను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో జేడీ లక్ష్మీనారాయణ బర్రెలెక్క తరపున ప్రచారం కూడా చేయడం జరిగింది. ఆ సందర్భంగా కూడా మరొకసారి ఆయన వార్తల్లో నిలవడం జరిగింది. ఇప్పుడు తాజాగా ఆయనే పార్టీ పెడతానంటాం, అది ఎక్కడ పెడతారని తెలీదు. పేరు మాత్రం జై భారత్ అన్నారు. అంటే ఒకవేళ దీన్ని జాతీయ పార్టీగా మారుస్తారా? ఎందుకంటే పేరులో జై భారత్ అని పెట్టారు కాబట్టి జాతీయ పార్టీగా ఏమన్నా మార్చే అవకాశం ఉందా అనే అనుమానాలు కూడా ప్రస్తుతం అయితే తగులుతున్నాయి. ఈరోజు సాయంత్రమే ఆయన ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఈ పార్టీ ఏర్పాటుకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉందని చెప్పి సన్నిహితుల నుంచి అయితే తెలుస్తుంది. ఇక ఈ పార్టీ ఆంధ్రప్రదేశ్లో కనుక పెడితే, ఇప్పుడు ఎన్నికలు జరగబోయేది ఆంధ్రప్రదేశ్లో కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కనుక పెడితే ఏ పార్టీ మీద ప్రభావం చూపుతుంది? ఖచ్చితంగా ఇప్పుడు ఇంకొక విమర్శ కూడా ఉంది. సాధారణంగా ఎక్కడైనా సరే విమర్శలు అనేవి సహజం అనుకోండి. ఇప్పుడు జేడీ లక్ష్మీనారాయణ మీద కూడా ఒక విమర్శ నడుస్తుంది. ఏంటంటే కాపు ఓట్లను చీల్చడం కోసం జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న నాటకంలో భాగంగానే జేడీ లక్ష్మీనారాయణ ఒక పార్టీని పెడుతున్నారనే విమర్శ కూడా ఉంది. దీన్ని కొట్టిపాడేయలేని పరిస్థితి. ఎందుకంటే ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాల మీద కొద్దో గొప్ప పొగిడారు. ఒకప్పుడు ఎవరైతే జేడీ లక్ష్మీనారాయణ జగన్మోహన్ రెడ్డి అవినీతి అక్రమాస్తుల కేసుల మీద విచారణ చేశాడు, అలాంటి అధికారే ఈరోజు జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలను పొగిడాడని చెప్పి సోషల్ మీడియాలో వైసీపీ బ్యాచ్ అంతా కూడా చాలా విస్తృత స్థాయిలో ప్రచారం చేసుకుని ఒకప్పుడు కేసుల విచారణ జరిగిందని డైవర్ట్ చేసే ప్రయత్నం కూడా చేశారు. సరే, ఏది ఏమైనప్పటికీ పొగిడిన మాట అయితే వాస్తవం. ఆ తరువాత ఇప్పుడు పార్టీ ప్రకటన. సో రెండింటినీ కన్నా దగ్గర నుంచి గమనిస్తే ఖచ్చితంగా దీని వెనక జగన్మోహన్ రెడ్డి హస్తం ఉందేమోనని అనుమానం కలుగుతుంది. ఎందుకనంటే ఇప్పుడు జనసేన, తెలుగుదేశం పార్టీ పొత్తులో ఉన్నాయి. ఒకవేళ విడివిడిగా ఉండుంటే జగన్మోహన్ రెడ్డికి వచ్చిన ఇబ్బంది ఏమి ఉండేది కాదు. బట్ ఈ రెండు పొత్తులో ఉన్నాయి కాబట్టి కాపు ఓటింగ్ అనేది కూడా ఈ పొత్తులోనే ఉంటుంది. ఎప్పుడైతే కాపు ఓటింగ్ పొత్తులో ఉందో అది జగన్మోహన్ రెడ్డికి పెను ప్రమాదంగా మారుతుంది. కాబట్టి కాపు ఓటును కనుక మనం చేల్చగలిగితే జగన్మోహన్ రెడ్డి అనుకున్న నష్టాన్ని కొంత భర్తీ చేయొచ్చు. అలాగని పూర్తిగా గెలిచేస్తాడనే విషయాన్ని మనం చెప్పలేం. కానీ అనుకున్న నష్టాన్ని
పోస్టులను అయితే కొంత భర్తీ చేయొచ్చు. ఈ ఉద్దేశంతోనే జేడీ లక్ష్మీనారాయణతో ఒక పార్టీ ఏర్పాటు చేస్తున్నారనే వాదన కూడా ప్రధానంగా ఉంది. దానికి ప్రధానంగా వాళ్ళు బలాన్ని చేకూర్చే విధంగా చెప్పే మాటలు ఏంటంటే ఇటీవల జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల మీద ప్రశంసలు కురిపించడం. సో ఇందులో ఆల్రెడీ ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో అభ్యర్థులు నిలబెట్టడానికి కూడా చర్చలు జరిగినట్టుగా తెలుస్తుంది. అన్ని స్థానాల్లో అయితే సాధ్యపడకపోవచ్చు, కానీ దాదాపు ఒక 20 స్థానాల్లో అభ్యర్థులను అయితే జేడీ లక్ష్మీనారాయణ నిలబెట్టడానికి కూడా చర్చలు జరిపారని, కొన్ని సామాజిక వర్గాలను ఎంచుకుని ఏ ప్రాంతాల్లో నిలబెట్టాలనేది కూడా ఒక కొలిక్కి వచ్చినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా కాపు ఓటింగ్ ఎక్కువ ఉన్న ప్రాంతాలలో అభ్యర్థులను నిలబెట్టి దాన్ని డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. అది నిజమా కాదా తెలియాలంటే ఆయన ఏ స్థానాల్లో పోటీ చేస్తున్నారనే విషయాల మీద ముందు స్పష్టత రావాలి. అయితే అంతకంటే ముందు అసలు పార్టీ ఉందా లేదా అనే విషయం మీద కూడా స్పష్టత రావాలి. అయితే దాదాపు పార్టీ అయితే పెట్టడం అయితే లాంఛనంగా కనపడుతుంది. జై భారత్, ఈ పార్టీ పేరు జై భారత్గా అయితే నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. అందుకని ఇది జాతీయ పార్టీయా లేదా ప్రాంతీయ పార్టీయా లేదా ఈ ఎలక్షన్ల వరకే ఉండి తర్వాత తలుపులు మూసేసే పార్టీ అనేది మనకు తెలియదు. అయితే మరి కొంతమంది విమర్శలు చేస్తున్నారు. కేఏ పాల్ పార్టీ ఎంత ప్రభావం చూపుద్దో జేడీ లక్ష్మీనారాయణ పెట్టే పార్టీ కూడా అంతే ప్రభావం చూపుద్ది, దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదంటున్నారు. కానీ ఖచ్చితంగా రాజకీయ వర్గాల్లో అయితే కొంత అలజడి అయితే ఉంది. ఖచ్చితంగా జేడీ లక్ష్మీనారాయణ అనే వ్యక్తి 2 తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితమైన వ్యక్తి, అందులోనూ ఆయన వాగ్దాటి కలిగిన వ్యక్తి. అలాగే తన ప్రసంగాల ద్వారా కొంతమంది యువతను కూడా గతంలో ఆకట్టుకున్న ఘటనలు కూడా మనం చూసాం. ఇటీవల బర్రెలెక్క ప్రచారం అప్పుడు కూడా కొంత జేడీ లక్ష్మీనారాయణకి మైలేజ్ అయితే వచ్చిన విషయం వాస్తవం. ఎందుకంటే ఆయన యువతను ప్రోత్సహించాలనే ఒక ఉద్దేశంతో మొదటి నుంచి కూడా అనేక ప్రసంగాలు చేస్తూ ఉంటాడు. సో ఆ నేపథ్యంతోనే ఇప్పుడు యువత, అది కూడా కాపు యువత కొంత అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉందనే వాదన అయితే బలం మీదకి వస్తుంది. బట్ ఒక ఓటు చీరినా అది ఏదో ఒక పార్టీని అయితే డ్యామేజ్ చేస్తుంది. ఇప్పుడు పొత్తులో ఉన్నటువంటి టీడీపీ జనసేనను డ్యామేజ్ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి కొత్తగా వేసిన ఎత్తే ఈ జేడీ లక్ష్మీనారాయణ పార్టీ అని చెప్పి అందరూ చెప్పుకుంటున్నారు. మరి ఈరోజు సాయంత్రం జేడీ లక్ష్మీనారాయణ ప్రెస్ మీట్ పెట్టి దీన్ని చెప్తేనే కానీ ఎవరికీ తెలిసేది లేదు. అయితే ఈ పార్టీకి మరి అంటే పార్టీ పెట్టినంత మాత్రాన అది అయిపోదు. అనేక సామాజిక సమీకరణాలు ఉంటాయి, రాజకీయ ఆర్థిక పరమైన అనేక కోణాల్లో ఆలోచించిన తర్వాత పార్టీని పెట్టాలి. పార్టీని పెట్టినంత మాత్రాన ఏమైపోదు, దానికి అభ్యర్థులు నిలబెట్టగలగాలి, దానికంటూ విధి విధానాలు ఉండాలి, పార్టీ స్ట్రక్చర్ అంటూ ఉండాలి. సో మరి ఇవన్నీ ఆల్రెడీ దాదాపుగా ఖాయమయ్యాయని చెప్పి చెప్తున్నారు. అయితే ఏ రాజకీయ పార్టీ నుంచి కూడా సీనియర్ నేతలు, చెప్పుకోదగిన పేరున్న నేతలు అయితే జై భారత్ అంటే జేడీ లక్ష్మీనారాయణ పెట్టబోయే పార్టీలోకి వెళ్ళినట్టయితే కనపడటం లేదు. ఇప్పటివరకు అలాంటి సూచనలు సలహాలు కూడా ఎక్కడ మనకి బయట వార్తలు కూడా రాలేదు. కానీ కొంతమంది రాజకీయ విశ్లేషకులను మాత్రం పార్టీ నిర్మాణం గురించి చర్చించినట్టుగా తెలుస్తుంది. అలాగే పారిశ్రామికవేత్తలతో కూడా ఇప్పటికే కొన్ని మంత్రాలు జరిపినట్టు, అలాగే ఉద్యోగ సంఘాలు ఎవరైతే యూత్ ఉన్నారో దానికి సంబంధించిన వారితో కూడా కొన్ని చర్చలు జరిపినట్టుగా తెలుస్తుంది. ఎందుకు అంటే పార్టీ నిర్మాణంలో భాగంగా ఒక మేనిఫెస్టో కన్నా విడుదల చేయాల్సి వస్తే, తన పార్టీ తరపున మేనిఫెస్టో విడుదల చేయాల్సి వస్తే ఎలాంటి నిర్ణయాలు పరిగణలో తీసుకోవాలి, ఏ సమస్యలు ఉన్నాయనే దాని మీద కులంకుశంగా చర్చించడం కోసం అయితే వారందరితో కూడా మీటింగ్ ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. ఇటీవల కాలంలో ఈ చర్చలు అయితే తీవ్ర స్థాయిలో ఉన్నాయి. అలాగే ఆయన గతం నుంచి కూడా జనసేన నుంచి ఓడిపోయిన తర్వాత, జనసేన నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. వివిధ సామాజిక కార్యక్రమాలు కానివ్వండి, ఎవరైనా పిలిచిన కార్యక్రమాలు కానివ్వండి, గెస్టుల రూపంలో వెళ్ళటం, వారితో మమేకం అవటం, స్పీచ్లు ఇవ్వటం, ఇవన్నీ సహజంగా చూస్తున్నాం. అలాగే ఇటీవల కాలంలో బర్రెలెక్క లాంటి వ్యక్తులు పోటీ చేసిన సమయంలో కూడా స్వచ్ఛందంగా వారికి మద్దతు ఇవ్వటం, ఎప్పటికీ కూడా అడపాదడప రాజకీయ అంశాల మీద అప్పుడప్పుడు కూడా కొన్ని వ్యాఖ్యలు చేయటం అనేది గత 4 ఏళ్లుగా చూస్తూనే ఉన్నాం. సో వీటి వెనక అంతరార్థం పార్టీ అని చెప్పి ఇప్పటివరకు కూడా ఎవరు అనుకోలేదు. సో మొట్టమొదటిసారిగా జేడీ లక్ష్మీనారాయణ ఒక ఆంధ్రాలో కొత్త పార్టీని, ఇప్పటివరకు మనకి తెలుగుదేశం వైసీపీతో పాటు బీజేపీ అలాగే జనసేన పార్టీలు ఉన్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ కూడా తన ఉనికిని ప్రస్తుతానికి కోల్పోయిందని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు జై భారత్ పార్టీ అనే మరొక కొత్త పార్టీ రాబోతుందని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఖచ్చితంగా మరి అనుకున్న స్థాయిలో ఎఫెక్ట్ చూపుతారా అంటే మనం అది కూడా చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ తీసుకున్నా, అంతకుముందు చిరంజీవిని తీసుకున్నా, ఫేస్ వాల్యూ ఉన్నవాళ్ళు, అలాగే స్టార్డమ్ ఉన్నవాళ్ళు. సో అలాంటి వాళ్ళే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఒక మాటలో చెప్పాలంటే చతికిల పడి అంటే తర్వాత కాలంలో పుంజుకోవచ్చు, నేను దాని గురించి మాట్లాడట్లేదు. బట్ వచ్చిన వెంటనే అయితే చతికిల పడిన పరిస్థితి. మరి అలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు జేడీ లక్ష్మీనారాయణ, అందులోనూ ఈయన సెలబ్రిటీ కాదు, ఎటు ముందు మాట్లాడుకుంటే మనం ఏ రంగానికి చెందిన సెలబ్రిటీ అయితే కాదు. గతంలో జగన్మోహన్ రెడ్డి కేసులు విచారణ సందర్భంగా కొంత పేరు రావటం, ఆ తర్వాత జనసేన పార్టీ నుంచి పోటీ చేయటం తప్ప ప్రత్యేకించి జేడీ లక్ష్మీనారాయణ కంటూ కూడా ప్రత్యేకించి ఏమి గుర్తింపు లేని పరిస్థితి. సో ఏ రంగంలోనూ ఈయన ఒక నిపుణుడు అని చెప్పుకునే ఇది లేని పరిస్థితి. సో ఇలాంటి వ్యక్తి మరి పార్టీ
పార్టీ పెడితే ప్రజలు ఆదరిస్తారా, ఆదరిస్తే అంటే ఏ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు వెళ్ళే అవకాశం ఉంది, ముఖ్యంగా ఆంధ్రాలో పోటీ చేస్తే ఆయన కూడా గతంలో నేను ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పాడు ఆయన. అయితే ఎక్కడ ఏంటి అనే విషయాలు స్పష్టంగా చెప్పకపోయినప్పటికీ కూడా ఆయన మళ్ళీ పార్లమెంట్కి పోటీ చేసే అవకాశం ఉంటుందని చెప్పి చాలామంది భావించారు. సో అదే మాటకి ఆయన కట్టుబడి ఇప్పుడు ఏకంగా పార్టీనే ఏర్పాటు చేయటం అనేది రాజకీయ వర్గాల్లో అయితే చర్చగా మారింది. మరి అందరూ అనుకున్నట్టు కేవలం ఆ కాపు సామాజిక వర్గ ఓట్లను చేల్చడం కోసం మాత్రమే పార్టీ పెట్టి తరువాత మూసేస్తారా, లేదా నిజంగానే సమాజ సేవ చేయాలనే ఉద్దేశంతో పార్టీ పెట్టారా అనేది తెలియాలంటే ప్రస్తుతం ఆయన ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాల్సి ఉంది. ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడి ఆ పార్టీకి సంబంధించిన వివరాలు వెల్లడిస్తారని చెప్పి అయితే వార్తలు రావడం జరుగుతుంది. జై భారత్ అనే పార్టీ పేరైతే మాత్రం మరి జాతీయ పార్టీగా మారుస్తారనే అనుమానాలు కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ప్రాంతీయ పార్టీ అయితే జై భారత్ అనే పేరు కాకుండా వేరొక పేరుని ఎంచుకునే వాళ్ళేమో, బట్ జాతీయ స్థాయిలో దీన్ని మారుస్తారు. అట్ ఏ టైము 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆయన లాంఛనంగా ప్రారంభించవచ్చని కూడా కొన్ని ఊహాగానాలు వస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ మనం మాట్లాడుకునే అన్ని కూడా కేవలం ఆ కల్పితాలు మాత్రమే. కల్పితాలంటే కేవలం కొన్ని సోర్స్ ద్వారా మనకు వచ్చిన సమాచారం. బట్ జేడీ లక్ష్మీనారాయణ పార్టీ గురించి చర్చలు జరిపినన్నమాట వాస్తవం. ఈరోజు దానికి సంబంధించి ప్రెస్ మీట్ కూడా పెడతారని చెప్పి విశ్వసనీయ సమాచారం కూడా ఉంది. సో ఈ నేపథ్యంలో మరి ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి దానికి సంబంధించి అనౌన్స్ చేస్తారా, లేదా దానికి ఇంకా ఏమైనా సమయం తీసుకుని కరెక్ట్గా టైం చూసి అనౌన్స్ చేసే ప్రయత్నం చేస్తారా అనేది అయితే ప్రస్తుతానికి తెలియదు. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు జేడీ లక్ష్మీనారాయణ కొత్త పార్టీ అనేది ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా మాత్రమే కాకుండా రాజకీయ వర్గాల్లోనూ రాజకీయ విశ్లేషకుల్లో కూడా ఒక చర్చనీయాంశంగా అయితే మారింది.